హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం రేణుకా ఎల్లమ్మ స్టోరీ చెప్పుకుందామా? ఒకప్పుడు ఒక ప్రశాంతమైన గ్రామంలో రేణుక అనే మంచి మనసున్న మహిళ నివసించేది. ఆమె ఎప్పుడూ దేవుణ్ణి నమ్మి మంచి పనులు చేసేది. రేణుక చాలా దయగలది. ప్రతిరోజు దేవుడిని ప్రార్థించి అందరినీ ప్రేమతో చూసుకునేది. రేణుక భర్త పేరు జమదగ్ని మహర్షి. ఆయన ఒక గొప్ప పెద్ద ఋషి. ఆయన రేణుకకి ఎప్పుడూ సత్యం, శుద్ధి, మంచి విషయాల గురించి బోధించేవాడు. ఒకరోజు రేణుక నది దగ్గరకు వెళ్ళింది. ప్రకృతి ఎంతో అందంగా కనిపించింది. ఆమె మనసు క్షణం పాటు అటు ఇటు అయింది. వెంటనే రేణుక తన తప్పును తెలుసుకుంది. ఆమె భక్తితో దేవుణ్ణి ప్రార్థించింది. దేవా, నన్ను క్షమించు అని వేడుకుంది. రేణుక భక్తిని చూసి దేవత ఆమెను ఆశీర్వదించింది. అలా రేణుక ఎల్లమ్మ తల్లిగా మారింది. అప్పటినుంచి ఎల్లమ్మ తల్లి గ్రామాన్ని కాపాడుతుంది. ప్రజలందరూ ఆమెను భక్తితో పూజించేవారు. ఆమె మంచివారికి ఎప్పుడూ ఆశీర్వాదాలు ఇస్తుంది. ఈ కథ మనకి ఏం చెప్తుందో తెలుసా పిల్లలు? మంచి మనసుతో భక్తితో ఉండే దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు. మనమందరం మంచి పిల్లలమవుదాం, మంచి పనులు చేద్దాం, దేవుణ్ణి ప్రార్థిద్దాం.